నా పేరు ఇడుగునూరు లక్ష్మి. నేను కర్మాల్లో ఉండబట్టి 30 ఏళ్ళు అవుతుంది. అప్పటి నుంచి కిరాయి కట్టలేక అవస్థ పడుతున్నా. నా పిల్లలు ఇద్దరికి పెళ్ళిళ్ళు చేసిన, వాళ్ళ అత్తగారి ఇళ్ళల్లో ఉన్నారు. ఇప్పుడు నా బాధ అనిపిస్తుంది. మా అక్కలు, మా చెల్లెళ్ళు, మా ఎల్లన్న, మా శైలజ ఇంతమంది ఇలా కలెక్టర్ స్టేట్కి వచ్చి డబుల్ బెడ్రూమ్కు ఇంట్లో అప్లై చేసుకున్నాం. మాకు తప్పకుండా ఇండ్లు కావాలి సార్. ఎందుకంటే మేము సాకులలో అంటే బాగా చులకన అయిపోతుంది సమాజంలో. అంటే ఈ చాకలి జాతి పుట్టడమే తప్ప, మేము ప్రపంచంలో ఉండడమే తప్ప ఎవరు పనిచేస్తలేరు. ఎందుకని? మాకు కావాలి కదా, మా హక్కులు మాకు ఉండాలి కదా. మేము ఇండ్లలో పోతే సచిన కాడికి పోతురు, బతికిన కాడికి పోతురు. మీరు కిరాయి ఒకప్పుడు నా చిన్నతనంలో ఎస్సీలు బట్టలు తీసుకొచ్చి తడిపేసిన వాళ్ళు ఇవాళ వాళ్ళే మాకు ఇండ్లు ఇవ్వడం కారణం ఏంది? ఇస్తలేరు. ఇవన్నీ ఇట్లా ఎందుకు మాకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం మేము? ఇవన్నీ మాకు అవసరమా? అంటే మేము పుట్టద్దా? మా కులం వద్దా? మా జాతి వద్దా? మాకు తప్పకుండా మాకు ఇండ్లు తప్పకుండా మంజూరు చేయాలి. మేము ఏడికంటే ఆడికి ఇప్పుడు ఈ మహిళలం అందరం సిద్ధంగా ఉన్నాం. మేము దేనికంటే దానికి ధర్నక దేనిక అన్నీ ఉన్నాం. ఇప్పుడు ఈ ఎల్లన తరపు నుంచి వెళ్ళి ఏమన్నారు? స్పందించిండ్రు, తీసుకున్నారు, మా అప్లికేషన్లు తీసుకున్నారు, మీకు సాల్వ్ చేస్తామని అన్నారు. కానీ చెయ్యాలి మాకు ఈ నెల రోజుల లోపట్ల. కాదంటే మా హైదరాబాద్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ దగ్గరికి తప్పకుండా పోతాం. బస్సు తీసుకొని పోవడానికి సిద్ధంగా ఉన్నారు మహిళలు అందరూ. ఎంత అంటే అంత దూరం పోవడానికి. కానీ తప్పకుండా మాకు కావాలి. ఏమున్నాయి? ఇళ్ళకు ఉతకరించలేరు, బట్టలు ఉతకడానికి లేవు. వాషింగ్ మిషన్లు తెచ్చుకున్నారు, ఐరన్ బాక్సులు తెచ్చుకున్నారు. మా బతుకులు ఎడగాకుంటున్నాయి సారు. మాకు అన్నీ మంచిదా? మాకు కొన్ని మంజూరు అయ్యిర్రు అన్నీ. ఒక్కొక్క ఆడవాళ్ళ చేతులు చూస్తే అన్నం తినబుద్ధి అయితే లేదు. ఎస్సీ సాధన సమితిలో శ్రీలక్ష్మక్క ఆధీనంలో మాకు ఇవన్నీ చేయాలి. ఇగో ఈ లక్ష్మీ చేతులు చూడు, ఆమె చేతులు చూడు రాగో ఎట్లున్నాయో. ఒక చేతులు చూడరు ఎట్లా చెడుతున్నాయో. విలువే లేదు. ఎందుకు? మంచినీళ్ళు ఇస్తేగా ప్లాస్టిక్ గిలాసాల్లో మంచినీళ్ళు పోతారు సార్. మేము అంత గలీజు జాత మాది. మేము ఇత్రి చేస్తే చీరలు కట్టుకోవచ్చు, మేము పని చేస్తే అన్నీ ఉండొచ్చు. కానీ మేము మంచి చెంబుల మంచినీళ్ళు తాగడమే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. మేము సత్యం మేమే కావాలి, బతుకుతాం మేమే కావాలి, కానీ ఉండటానికి మాత్రం అయితే ఇది లేదు. నా పేరు ఒరగంటి లక్ష్మి. మేమందరం ఈరోజు కలెక్టర్ ఆఫీస్కి వచ్చి మేడం గారికి వినతి పత్రం ఇచ్చింది. ఎందుకంటే మాకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు శాంక్షన్ కావాలని వచ్చినాము. మేము రజక సంఘంలో ఉన్నందుకు మాకు ఎంత రజకులమై పుట్టినందుకు మమ్మల్ని ఎంత హీనంగా చూస్తారంటే అంత హీనంగా చూస్తారు. మేము చేసే పనికి అసలు విలువ అనేదే లేదు. మేము ఎంత పని చేసినా కూడా ఆ పనికి తగ్గట్టు మాకు ఎవరు ప్రతిఫలంగానైతే ఇవ్వట్లేదు. ఎంత చేసినా మేము పొద్దంతా చేసినా కూడా మాకు కనీసానికి నెలకు 4-5 వేలు కూడా మాకు వస్తలేవు. వాళ్ళు వాషింగ్ మిషన్లు తెచ్చుకుంటారు, బోళ్ళ మిషన్లు తెచ్చుకుంటారు. మా పనిలో మాకు విలువ లేకుండా పోతుంది. కిరాయి ఉన్న ఇళ్లల్లో కూడా ఎవరు కిరాయి కడిగినా కూడా కిరాయి ఇవ్వట్లేదు. ఎందుకు మీ సాకలోళ్ళు సచ్చిన కడ చేస్తారు, బతికిన కడ చేస్తారు, మేము ఇయ్యం మీకు ఇండ్లు అని అంటారు. అట్లయితే మేము ఎక్కడ ఉంటాం? గుడిసెలు వేసుకొని ఉందామన్నా మాకు కనీసం ఆ గుడిసెల జాగా కూడా లేదు కదా. మాకంటూ ఓ ఇల్లు అనేది ఖచ్చితంగా కావాలి. మేము అందరం పోరాడేదే ఇండ్ల కోసము. మాకంటూ డబుల్ బెడ్రూమ్లలో ఏదన్నా మాకు శాంక్షన్ చేయాలి ఖచ్చితంగా. మేము అది కోరుకుంటే కలెక్టర్ ఆఫీస్కి వచ్చినాము. ఇంకెక్కడికైనా పోవడానికి మేము సిద్ధము. ముఖ్యమంత్రి గారినైనా మేము కలుస్తాము. కానీ మా కోరిక మాత్రం ఖచ్చితంగా తీర్చాలని. వీళ్ళకి ఎక్కడ నుండి పెట్టుకుంటాము? 5-5 వేలు 6-6 వేలు రెంట్లు కట్టినాక మేము సంపాదించే 10-15 వేలల్లా రెంట్లు ఎక్కడ నుండి కడతాం? కరెంటు బిల్లు ఎక్కడ నుండి కడతాము? పిల్లల చదువులకు ఎట్లా వస్తాయి? మేము తినడానికి ఎట్లా వస్తాయి? ఇవన్నీ మాకు ఎట్లా వెళ్తాయి ఎక్కడి నుంచి వస్తాయి ఇన్ని డబ్బులు? అందుకే మాకంటూ సొంత ఇల్లులు ఉంటే కనీసం మా రెంట్ మందమైనా మేము వెనకేసుకోగలుగుతాం కదా. మా పిల్లల చదువు కోసమైనా వాడుకోగలుగుతాం. పిల్లల పెళ్ళిళ్ళు చేసుకునేటోళ్ళు ఉన్నారు, పెళ్ళిళ్ళకు అవసరానికి వస్తాయి. ఇంత రెంట్లు కట్టుకుంటే బతకాలంటే మేము బతకలేకపోతున్నాం సార్. ఇక్కడికి వచ్చి చేసిన కష్టం అంతా రెంట్లకే పోతుంది. అందుకే మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎస్సీ సాధన సమితి మా ఇల్లన్న తరపున మాకు ఖచ్చితంగా కావాలని లక్ష్మక్క సహకారంతో, మాకు అంతా శ్రీలక్ష్మక్క సహకారంతో మాకు జరగాలని, డబుల్ బెడ్రూమ్ శాంక్షన్ కావాలని కోరుకుంటాను. ఈరోజు కరీంనగర్ ఎస్సీ సాధన సమితి రాష్ట్రం తరపున మన కరీంనగర్ జిల్లాలో మా రజకులకు ఇండ్లు లేక అవస్థలు పడుతుంటాయి. ఈరోజు ఎస్సీ సాధన సమితి నుంచి వెళ్ళి నంగునూరు ఎల్లయ్య తరపున శ్రీ శైలజ జిల్లా కార్యదర్శి, లక్ష్మక్క, మహిళ అక్కలు చెల్లెళ్ళు అందరం కలిసి
మా సమస్యల కోసం మాకు ఎక్కడ ఈ కరీంనగర్ జిల్లాలో కిరాయి కావాలంటే ఎవరు కిరాయికి ఇస్తలేరు కాబట్టి మా సమస్యలకు మేమే పరిష్కారం చేసుకోవాలని మా అక్కలతోటి మాకు ఇండ్లు కావాలని కలెక్టర్ గారిని కలిసి వినతిపత్రం అందజేశాము. అలాగే బెడ్రూమ్ ఫామ్స్ కూడా అలాంటి చేసి మేడంకు అప్పచెప్పాము. మాకు ఎంతో స్పందించింది మేడం. ఆర్డీ గారు కూడా మాకు కృతజ్ఞతలు ఆయనకు తెలుపుకుంటూ మా అక్కల తరపున మాకు మా రజకులకు ఇండ్లు కంపల్సరీ ఇవ్వాలి. ఎందుకంటే కరీంనగర్లో కిరాయి మీ సాకులలో అంటేనే కిరాయి ఇస్తలేరు, చిన్న చూపున చూస్తున్నారు. మా సమస్యలు ఇళ్ళకు పోతే కూడా మాకు అనేకమైన సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను పరిష్కరించుకోవాలంటే మీ ప్రభుత్వంలో అడుగుతున్నాం. మా డిమాండ్లను అది పరిష్కరించాలని ఇట్లు కోరుకుంటున్నాం.